తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా. నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి మారబోతుంది. 5 డిసెంబర్ వరకు ఉండబోతాడు. ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది, రాశి మార్పు జరుగుతుంది కదా గురువు, ఎందుకంత ప్రాధాన్యత అని అంటే, గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. 18 అక్టోబర్ వరకు గురుగ్రహము కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు ఫలితాల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది. ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి, కొన్ని రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే, శని యాజ్ యూజువల్గా మీనరాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. ఇక ప్రధానంగా రవిగ్రహము గురుగ్రహంతో పాటుగా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు. అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు. ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు 27 అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే, 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు తులారాశిలో, అలాగే 27 నవంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావం. ఇక ఈ శుక్రుడు 3 నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి. తర్వాత ఈ యొక్క 12 రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం, మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగచేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఒక్క గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహము అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి మారుతున్నటువంటి కారణం చేత ఎలాంటి ఫలితాలు కలగబోతాయో తెలియచేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి 18 అక్టోబర్ వరకు కూడా జన్మ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు, ప్రతి దాంట్లో కూడా మీరు అవమానం ఎదుర్కోవడం కానీ, లేకపోతే ఆలస్యంగా పనులు పూర్తవడం కానీ, లేకపోతే అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉన్నటువంటిది ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఈ గురుగ్రహం మార్పు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది మిథున రాశి వారికి. ఎందుకనంటే నెక్స్ట్ ఇయర్ ఉగాది తర్వాత ఎలాగో కర్కాటక రాశిలోకి వస్తాడు. 2026వ సంవత్సరం అద్భుతంగా మిథున రాశి వారికి ఉండబోతుంది. అటువంటి వచ్చే సంవత్సరంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగ దశ మీకు
కొంత సమయం పాటు ఆనందాన్ని చేయడానికి సిద్ధమైపోయాడు గురువు. అందుకనే అతిచార ప్రభావం వల్ల మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురువు సంపూర్ణముగా యోగముగా చెందబోతున్నాడు. మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎందుకనంటే ఒక జ్యోతిష్యంలో ఒక సూక్తి ఉందండి. గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడాను గురువు గనక శుభకరుడుగా ఉంటే మిగతా గ్రహాలన్నీ కూడాను కంట్రోల్ చేస్తాడు అని చెప్పి, దీనికి సూక్తిగా మనం చూసుకున్నట్లయితే గురువు అనగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కంటక శని ప్రభావం అనేటువంటిది ఉంది. దీని కారణం చేత ప్రతి అడుగులో కూడా విఫలము అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అట్టి గురువు మీనరాశిలో ఉన్నటువంటి శనిని, మీన రాశ్యాధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలోకి వచ్చే శని మీద వీక్షణ చేస్తున్నటువంటి ఈ కారణం చేత మీ యొక్క పనులలో వేగవంతం అవుతుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా సాగిపోతుంటాయి. ధన ప్రవాహం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గురు కంట్రోల్లోకి శని వెళ్ళిపోతాడు. ఈ కారణం చేత ప్రధానంగా అదృష్టము అనేటువంటిది మీకు తలుపు తట్టబోతుంది. అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ద్వాదశ రాశులలో గురు మార్పు వల్ల అత్యధికంగా లాభపడేటువంటి రాశి ఏదయ్యానంటే మిథున రాశి అని చెప్పవచ్చు. ఎందుకనంటే విద్యార్థులకి, ఉన్నత విద్యకి సంబంధించి వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకి ఈ గురుగ్రహ మార్పు అనుకోని అదృష్టం. H1B వీసా రావాలి అనుకునేటువంటి వాళ్ళు, స్థిరంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు, విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి ఈ గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. మీ యొక్క సంకల్పం నెరవేరబోతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా సంపూర్ణంగా యోగించబోతున్నాడు. ఇక భాగ్యరాహువు అర్ధశుభుడుగానే చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రవి 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కొంతవరకు మానసికమైనటువంటి ఒడిదుడుకులు, ఆందోళనలు ఉంటాయని చెప్పవచ్చు. శారీరకంగా కష్టపడినటువంటి దానికి ఫలితం రాకపోవడం రవిగ్రహ ప్రభావం. కాబట్టి నిరుద్యోగస్తులు ఈ 16 నవంబర్ వరకు కూడా గట్టి ప్రయత్నం చేస్తేనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం మార్పుకి 16 నవంబర్ తర్వాత శ్రీకారం చుట్టండి. గ్రహ మార్పు మీకు సంపూర్ణంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అందుకనే చూసుకున్నట్లయితే 27 అక్టోబర్ వరకు కూడా కుజుడు అనుకూలంగా లేకపోయినప్పటికీ 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు దాదాపు 45 రోజుల పాటు గురువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ మిథున రాశికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. దీనికి తోడుగా 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్యకాలంలో కూడా రవి యోగించబోతున్నాడు. కాబట్టి ఏకకాలంలో ఈ గురు మార్పు సంభవిస్తున్నటువంటి కారణం చేత గురువు, రవి, కుజుడు సంపూర్ణముగా, ఇటు శని కూడాను కంట్రోల్లోకి వెళ్ళిపోయి యోగాన్ని, కేతువు కూడా. కాబట్టి తర్వాత ఇక్కడనే మనకు తెలుస్తుంది దాదాపుగా 5 గ్రహాల యొక్క ప్రభావము మిథున రాశి వారికి శుభాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతుంటే శుక్రుడు కూడా 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు తులారాశిలో, అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే శుక్రుడు యోగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శుక్రుడు 17 నవంబర్ నుంచి కొంత అనుకూలంగా లేని పరిస్థితి. ఈ కారణం చేత కొంత పొరపచ్చాలు, స్త్రీలతో విభేదాలు కానీ, ధనాన్ని కోల్పోవడం కానీ ఇలా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశి వారికి అనుకోని వరముగా సంభవిస్తుంది. కాబట్టి మీరు రెడీ అయిపోండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఏదైనా ప్లాన్ అనేటువంటిది మీరు భవిష్యత్తులో వ్యాపార వృద్ధికి కావచ్చు, లేదా మీరు ఏదైనా అనుకున్నటువంటి పనులలో మీరు ముందుకు సాగాలి అని అనుకుంటే ఈ గురుగ్రహ మార్పు మీకు యోగాన్ని కలగజేస్తుంది. కాకపోతే 11 నవంబర్ నుంచి గురువు కూడా వక్రీకరించినటువంటి ఈ కారణం చేత కొంతవరకు ఏదైనా ప్లాన్ ప్రకారం ఉంటే 11 నవంబర్ లోపలనే మీరు అమలు పరుచుకునే విధానంగా చూడండి. అన్ని విధాలుగా మీకు సంపూర్ణంగా యోగించేటువంటి ఒక 20 రోజుల పాటు మీకు తిరుగులేనటువంటిది ఉంటుంది. కాకపోతే 11 నవంబర్ తర్వాత గురువు వక్రీకరించినటువంటి కారణం చేత జరిగేది ఏంటంటే సునాయాసంగా రావాల్సినటువంటి కొంత కష్టంతో పడి ఎక్కువగా కష్టాన్ని పొందిన తర్వాత మాత్రమే ఫలితం అనేటువంటిది. కానీ గురుగ్రహం వక్రీకరించినటువంటి వల్ల ఫలితంలో తేడాలంటూ ఉంటుంది, కానీ కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి అనుకోని అదృష్టం మిథున రాశి వారిని తలుపు తట్టుతుంది. ఆనందంగా ఉండేటువంటి అవకాశము. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విధాలుగా శుభ ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క మిథున రాశి వారికి రవి, కుజుడు, శుక్రుడు, కేతువు, శని, గురువు 6 గ్రహాలండి. ఇంకా అద్భుతం. కాబట్టి
అన్ని ప్లాన్లని రెడీ చేసుకున్న వాళ్ళ ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు సంసిద్ధంగా ఉండండి. అంది వచ్చిన అవకాశాలని మీరు వినియోగించుకున్నట్లయితే భవిష్యత్ బాట మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇలాంటి ఈ 45 రోజుల పాటు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో అంతటి శుభకాలము మళ్ళీ 2026 సంవత్సరం అనేటువంటి ఉగాది తర్వాత ఏర్పడబోయేటువంటి ఉగాది తర్వాత మీకు మంచి యోగాన్ని పొందే అవకాశం మళ్ళీ అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఒక శాంపిల్గా మీకు యోగాన్ని కలగజేసేటువంటిది. కాబట్టి అందరూ అన్ని విధాలుగా ఉండండి. ఇప్పుడు చెప్పినటువంటి శుభ ఫలితాల కంటే కూడా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. గోచార రీత్యానైతే గురువు సంపూర్ణంగా ఈ మిథున రాశి వారికి గురుగ్రహంతో పాటు చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జాతక పరంగా సరి చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. విద్యార్థులకి చక్కటి విద్యలో పరీక్షలో ఉత్తీర్ణత శాతంతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ అనగా ఫుడ్కు సంబంధించినటువంటి ఈ వ్యాపారంలో కానీ కళాశాలలు కానీ ట్యూషన్స్ కానీ అలాగే స్కూల్స్ కానీ బంగారు వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ కూడా అత్యంత శుభమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ మిథున రాశి వారికి ఏర్పడబోతుంది. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ ప్రతి నెల సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమికి కాశీ క్షేత్రంలో, కార్తీక అమావాస్యకి శ్రీశైల క్షేత్రంలో, అలాగే మార్గశిర పౌర్ణమికి కూడా సుప్రసిద్ధ కాళహస్తి క్షేత్రంలో ఇవన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు నమోదు చేసుకోవచ్చు. అన్ని విధాలుగా మంచి శుభ ఫలితాలు ఈ మిథున రాశి వారికి పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురుగ్రహ మార్పు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగ్రహంతో పాటుగా మిగతా గ్రహాలు కూడా మారుతున్నటువంటి కారణం చేత అన్ని రకాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావాన్ని ఏ విధంగా ఈ వృషభ రాశి వారు పొందుతారో మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా గురువు వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఇప్పటి వరకు యోగించిన గ్రహం. 18 అక్టోబర్ నుంచి సాయంకాలం అతిచార ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని గ్రహ మార్పు తెలియజేస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు అవయోగాన్ని కలగచేసేటువంటి పరిస్థితి. అయితే మిగతా గ్రహాలు కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి కనుక చూసుకున్నట్లయితే అర్ధాష్టమ కేతువు, కంటక రాహువు ఇవి కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జాతకరీత్యా కొంత ఇబ్బందికర పరిస్థితులనే చెప్పవచ్చు. కానీ గురువు 18 అక్టోబర్ వరకు సంపూర్ణముగా యోగించాడు. 18 అక్టోబర్ నుంచి అతిచారము వలన కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల తృతీయ స్థాన అశుభ ఫలితాలని ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందబోతారు. ఏం జరగబోతుందండి? సింపుల్గా ఇప్పటి వరకు ప్రాణంగా ఉన్నటువంటి స్నేహితుల మధ్య, సోదర సోదరీమణుల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అకారణమైనటువంటి విరోధాలు మీకు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా ఎవరితో పడితే వాళ్ళతో అతి సంవాదములు, అతి సంభాషణలు చేయకుండా ఉండడమే దీనికి విరుగుడుగా మనం గమనించుకోవాలి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే ఎలాంటి పరిచయాలు అవుతాయంటే షార్ట్ టైంలో, షార్ట్ పీరియడ్లో ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అనేటట్టుగా ఉంటుంది. అంటే మీ వద్దకు అలాంటి ప్రతిపాదనలు వస్తాయి. ఇలా పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే దానికి డబుల్ రిటర్న్స్ రావచ్చేమో. ఇలా మోసపూరితమైనటువంటి ప్రకటనల మాయలో పడకుండా వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు జాగ్రత్తలు పడాలి. ఇది ప్రధానంగా అంటే ధనపరమైనటువంటి నష్టము ఉండబోతుంది ఈ యొక్క గురుగ్రహ మార్పు ప్రభావం వలన. అయితే ఈ యొక్క గురుగ్రహం మార్పుతో పాటుగా మిగతా గ్రహాల యొక్క రాశుల యొక్క సంచార ప్రభావము ఎలా ఉండబోతుంది? మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావం 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు కూడా రవి తులారాశిలో సంచారం చేయడం ఇది యోగముగా చెప్పవచ్చు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ కానీ,
బదిలీలు జరగడం కానీ ఏర్పాటు అవుతుంది. అలాగే ప్రభుత్వపరముగా రావాల్సినటువంటి బిల్లులు శాంక్షన్ అవుతాయి, రాని బాకీలు వసూలు అవుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఎప్పటి వరకు? 16 నవంబర్ వరకు. ఇక 16 నవంబర్ తర్వాత రవి సప్తమ స్థానంలో 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు కూడా రవి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంతవరకు విభేదాలు, ఇతరులతో మాట్లాడుతుండగా, అలాగే దంపతుల మధ్య విభేదాలు అనేటివి చూసుకోవాలి. ముఖ్యంగా ఈ 17 నవంబర్ నుంచి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అనారోగ్య సూచనలు అనేటువంటి కలుగుతాయి. గుండె వేగంగా కొట్టుకోవడమో, స్లోగా కొట్టుకోవడమో, హృదయ సంబంధమైనటువంటి బాధలు, లేదా ఏదో ఒక మానసికమైనటువంటి వేదన మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. ఒక అంశం మీద మీరు చాలా మదన పడిపోవడం అనేటువంటిది ఈ 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్యకాలంలో ఈ రవిగ్రహ సంచార ప్రభావం వలన జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక కుజుడు 27 అక్టోబర్ వరకు కూడా కుజుడు తులారాశిలో సంచారం చేయడం, ఈ రవి ప్రభావం, కుజ ప్రభావం సంపూర్ణంగా 27 అక్టోబర్ వరకు కుజుడు, అలాగే 16 నవంబర్ వరకు కూడా రవి అనుగ్రహం ఉన్నటువంటి కారణం చేత తర్వాత రవి కుజుల యొక్క ప్రభావం కూడా సంపూర్ణంగా యోగిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 27 అక్టోబర్ వరకు కూడా న్యాయ సంబంధమైనటువంటి వివాదాలన్నీ కూడాను పరిష్కార దిశగా మీకు సాగుతాయి. సెటిల్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పారిశుద్ధ్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పవర్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం, వ్యాపార విస్తరణ ఇవన్నీ కూడా ఈ యొక్క సందర్భంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి అవకాశం. కుజుడు సప్తమ స్థితి ప్రభావం చేత 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కారణం చేత భాగస్వాముల మధ్య కానీ, జీవిత భాగస్వాముల మధ్య కానీ కలహాలు ఏర్పడతాయి. లేదా మీరు ఇతరులతో ఎవరితో కలిసి పనిచేస్తున్నా ఎదుటి వ్యక్తి భాగస్వామి అవుతాడు కాబట్టి ఆ సంబంధించినటువంటి ఆరోగ్య వాతావరణం చెడిపోతుంది. కాబట్టి ఇతరులతో మనస్పర్ధలు తరచుగా వచ్చేటువంటి అవకాశము ఈ రవి ప్రభావము, కుజ ప్రభావ సంచారము, దీనికి తోడు గురువు కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కష్టంగా మారుతాయి. డబ్బు సంపాదించడం ఎలా ఉంటుందో ఖర్చు కూడా అంతకు మించి ఉండడం వలన ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. దశమ రాహువు, అలాగే చతుర్థ కేతువు ఇది కూడాను చేస్తున్నటువంటి పనులలో ఆటంకాల్ని కలగచేసేటువంటి అవకాశము ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇక శుక్రుడు 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ శుక్రగ్రహం కూడా అనుకూలంగా లేని కారణం ప్రధానంగా చెప్పవచ్చు. కాబట్టి ఏమవుతుంది, మీరు వివాహ సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వృషభ రాశి వారికి కొంత ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశము ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి తర్వాత కొద్దిగానైనా కానీ కలిసి వచ్చే గ్రహం ఏదయ్యానంటే శనిగ్రహ ప్రభావము అనుకూలంగా ఉన్నటువంటి కారణం. మిగతా వరకు కూడా గురువు, రవి, కుజుడు, శుక్రుడు అనుకూలంగా లేకపోవడం, రాహు, కేతు కూడా అనుకూలంగా లేకపోవడం, సాధారణంగా అతి సాధారణమైనటువంటి ఫలితాలు అంటే ఓవరాల్గా ఒక 100% సంబంధించినటువంటి ఫలితాల్లో 30% మాత్రమే ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి దానికి కూడా కష్టపడాలి. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు మిగతా గ్రహాలు ఒక్క ఉద్యోగస్తులకి సంబంధించి తప్ప, అది కూడా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు మాత్రమే అనుకూలంగా ఉండేటువంటి సమయం తప్ప మీకు మిగతా సమయం అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులని చెప్పవచ్చు. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే మీరు స్థితి పొంది ఉండి ప్రయత్నం చేయండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహ ప్రభావము అనేటువంటిది విద్యార్థులకి, ప్రధానంగా విద్యార్థులు జాగ్రత్తగా కష్టపడాలి. అంటే మీరు బాగా కష్టపడితే తప్ప సత్ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే డైట్ కంట్రోల్ అనేటువంటిది మెయింటైన్ చేసుకుంటే చాలా మటుకు శుభ ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఈ సంబంధించే గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉండాలి. ఎందుకనంటే గ్రహ మార్పు జరిగినప్పుడు, కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము
ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి. అయితే ఈ చెప్పినటువంటివన్నీ కూడాను గోచార రీత్యా ఇంతకు మించి ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలకు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. ఈ యొక్క గురుగ్రహం మార్పు, అలాగే రవి యొక్క అనుగ్రహం లేకపోవడం, కుజగ్రహ ప్రభావము, రాహుకేతుల యొక్క ప్రభావము, శుక్రగ్రహ ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో జీవితం ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా కానీ మీ జీవితంలో ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి స్పందించండి. బాగా అనుభవం ఉన్న వ్యక్తుల యొక్క పరిచయాలని ఉపయోగించుకొని తద్వారా మీరు నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప అల్లాటప్పగా ఆశకి పడి ఆశపడి అత్యాశకి లోనైతే మనకు నిరాశే మిగులుతుంది అనే సూచన ప్రకారం మీరు గమనించుకోండి. ఎందుకంటే అత్యాశకి గురువు మార్గదర్శకుడుగా ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి మీ యొక్క జీవితంలో అత్యాశని కల్పిస్తాడు. కాబట్టి వాస్తవంలో ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహం అందరికీ సంప్రాప్తించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. సంవత్సరం పాటు జరుగుతాయి. కార్తీక మాసంలో కాశీ క్షేత్రంలో, అలాగే మార్గశిర మాసంలో ఒక సుప్రసిద్ధ క్షేత్రంలో ఈ కార్యక్రమాలన్నీ జరిపించడం జరుగుతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారు సమస్యల వలయం నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగే ఇక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయాలి 3 సార్లు రోజుకి. ఇక వీలు కుదిరినప్పుడల్లా ఇతరులకి ఏదైనా కానీ మీ యొక్క సంపాదనలో కొంత మొత్తం ఒక 2%, 100 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు, ఇలా 2% కానీ 5% కానీ మీరు దాన ధర్మాలకి కేటాయించండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియచేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వారికి గురువు అతిచార మార్పు, మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా మారినటువంటి కారణం చేత ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే సింహరాశి వారికి లాభస్థానంలో గురు సంచార ప్రభావము విశేషమైనటువంటి యోగాన్ని కలగచేసేటువంటి సందర్భం. 18 అక్టోబర్ వరకు మిగతా గ్రహాలు అష్టమ శని ప్రభావం ఉన్నా, అలాగే రాశిలో కేతువు, సప్తమంలో రాహుగ్రహ ప్రభావం ఉన్నా, మిగతా గ్రహాలు కొంత ఒడిదుడుకులు కలిగించినప్పటికీ కూడా గురువు వీటన్నిటినీ కూడాను కాచుకుంటూ వచ్చాడు. ఇట్టి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఒకేసారి 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కూడా దాదాపుగా మీరు గమనించుకున్నట్లయితే 47 రోజుల పాటు ఉండేటువంటి 47-48 రోజుల పాటు గురువు ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత కొంతవరకు కొన్ని పరిస్థితుల్లో ఆటంకాలు అనేటివి కలుగుతాయి. కాకపోతే గుడ్డి కన్నా మెల్ల గొప్పది అన్నట్టుగా గురువు 12 రాశిలో సంచారం చేస్తున్నాడండి. ఏం జరుగుతుంది? ప్రధానంగా చారిటీగా ఉండిపోతారు. అంటే సంపాదించిన దాంట్లో ఖర్చు జరుగుతుంది, కానీ ఆ ఖర్చు ధార్మికమైనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తారు. ఎవరైనప్పటికీ కూడా పూజలు, తమ మతానికి సంబంధించినటువంటి వాటి కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఆ మత సంబంధమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో మీరు కొంత ధనం వెచ్చిస్తారు, లేదా ఇతరులకి సహాయ సహకారాలు, అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఆపదలో ఆదుకుంటారు. ఇటువంటి వలన కొంత ధనము ఖర్చు అవుతుంది, కానీ అది మీకు పుణ్యాన్ని సంపాదించే, అంటే మీ ప్రతి ఖర్చులో ఎక్కువ శాతము తిరిగి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా, మీకు అనుకూలంగా ఉండే విధంగా గురుగ్రహ ప్రభావం ఉంటుంది. కాకపోతే చేస్తున్నటువంటి కొంత పనులలో మతిమరుపు అనేటువంటిది ఉండడం సహజంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని, ధ్యానం ఎక్కువగా అలవాటు చేసుకోండి. మిగతా గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది, వాటి ప్రభావం కనుక చూసుకుంటే ద్వితీయ కేతు, సప్తమ రాహు పర్వాలేదు, కొంత మరీ అంత అవయోగాన్ని అయితే మీకు కలగచేయరు. ఉన్నటువంటి పనులలో అనుకూలతను కలగచేస్తారు, కానీ అష్టమ శని ప్రభావమే ప్రధానంగా ఉండబోతుంది. ఇట్టి అష్టమ శని ప్రభావము ఈ యొక్క కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ గురుగ్రహం యొక్క వీక్షణ వలన అష్టమ శని దోష ప్రభావం కొంత తగ్గుతుంది.
వేదాంత ధోరణి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు సంచారం చేస్తారు. అంటే సంచారం అంటే ఏంటి? తీర్థయాత్రలు చేయడం కానీ, గంగా స్నానం కానీ చూసుకున్నట్లయితే 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో ఖచ్చితంగా మీకు ఇష్టమైనటువంటి కులదేవత దేవాలయం కానీ, లేదా ఇష్టదేవత సందర్శనం కానీ, జ్యోతిలింగ అష్టాదశ శక్తిపీఠాల్లో కానీ ఏదైనా కానీ ఒక దేవతా సంబంధమైనటువంటి ప్రయాణంలో మీరు నిమగ్నం అవుతారు ఈ యొక్క గురుగ్రహ మార్పు ప్రభావం వలన ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక రవి యొక్క సంచారము ప్రధానంగా చూసుకుంటే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి చాలా యోగించబోతున్నాడు. ఈ మార్పు మీ జీవితంలో గొప్పదైనటువంటి స్థితి. అంటే ఇప్పటి వరకు అధైర్యంగా ఉండి నేను చెయ్యలేనేమో అనేటువంటి పనులు ఏవైతే ఉంటాయో గురువు అనుకూలిస్తున్నాడు, రవి రాశ్యాధిపతి అయిన రవి అనుకూలంగా ఉంటున్నాడు. మీరు చెయ్యలేమో అనుకున్న పని మీరు చేసి చూపిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ లభించడం కానీ, లేదా వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు అద్భుతమైనటువంటి పుణ్య సమయముగా చెప్పవచ్చు. ఇక గురువు కూడా 12వ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి మీరు జరుగుతాయి. ఎక్కువగా పరధ్యాసలో ఉంటారు కాబట్టి వాస్తవ లోకంలో మీరు ఉండేటట్టుగా చూడండి. ఇక 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు అర్ధాష్టమ రవి, 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు అర్ధాష్టమ కుజ ప్రభావము. ఇటు గురువు అనుకూలత లేకపోవడము, రవి కుజ ప్రభావం కూడా 17 నవంబర్ 27 అక్టోబర్ నుంచి గురువు రవి కుజుల యొక్క ప్రభావం అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత కొంత విపత్కర పరిస్థితులు, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అన్ని విధాలుగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ వివాదాలు జోలికి పోకుండా మీరు తీసుకోవాల్సింది 27 అక్టోబర్ నుంచి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రుణాలు చేయకుండా ఉంటే చాలా మేలని గమనించుకోవాలి. ఎవరికైనా మీరు మొహమాటానికి డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులు పరీక్షలలో చాలా ఎక్కువగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. బాగా చదువుతారు, ఎగ్జామ్ హాల్లో మీరు మర్చిపోవడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. వ్యాపారస్తులు అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితే అని చెప్పవచ్చు. ఎందుకనంటే గ్రహస్థితిగతులు అనుకూలంగా లేవు. ఒక్క రవిగ్రహ ప్రభావమే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అనుకూలత. కానీ మిగతా విషయాల్లో ఏ విధంగా కూడాను గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఖర్చులు, ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అది మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. దైవ బలము ఉన్నప్పటికీ కూడా, గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా మీ యొక్క ప్రయత్నంలో ముందుకు సాగే విధంగా, అనగా పాపగ్రహాల యొక్క దుష్ప్రభావం లేకుండా చూసుకోవాలి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో 5 నవంబర్ కార్తీక పౌర్ణమి రోజున కాశీ క్షేత్రంలో, అలాగే 20 నవంబర్ శ్రీశైల క్షేత్రంలో, అలాగే మార్గశిర పౌర్ణమి సందర్భంగా దత్తక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.